బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ సినిమా డెలివరీ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారు కొంతమంది మిడ్ రేంజ్ హీరోలు. సినిమా రేంజ్ పాన్ ఇండియాకి రీచ్ అవడంతో ఏం చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. దీంతో ఈసారి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతున్నారు. మరి కెరీర్ డైలమాలో పడిన ఆ మిడ్ రేంజ్ హీరోలు ఎవరు? కంబ్యాక్ అయ్యేందుకు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? ఒకప్పుడు ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండ్లు నడిచేవి. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. దీంతో మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ లైన్ ఉన్న గోపీచంద్, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోల కెరియర్ డేంజర్ లో పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క హిట్ కూడా డెలివరీ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారు. ఈ హీరోల లిస్ట్ లో 3 డిఫరెంట్ మూవీస్ తో 2026 లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు శర్వానంద్. అలాగే ఓమీ పేరుతో మల్టీ డైమెన్షనల్ సంస్థను ప్రారంభించిన శర్వ సినిమాల్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై బైకర్ అనే సినిమా అనౌన్స్ చేశారు శర్వానంద్. ఈ సినిమా కోసం 6 ప్యాక్ ట్రై చేసిన శర్వ కంప్లీట్ లీన్ లుక్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన శర్వానంద్ లీన్ లుక్ ఫోటోలు అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఈ సినిమాతో పాటు సంపత్ నంది డైరెక్షన్ లో భోగి అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు శర్వానంద్. అయితే ఈ 2 సినిమాల కంటే ముందుగా 2026 లో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల కానుంది. శర్వానంద్ లానే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో గోపీచంద్ కెరియర్ డైలమాలో ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ లో సినిమాలు చేస్తే వర్కౌట్ కాదని డిసైడ్ అయిన గోపీచంద్ ఫైనల్లీ రూట్ మార్చారు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపి పిరియాడిక్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు గోపీచంద్. శర్వానంద్, గోపీచంద్ హీరోలే కాదు, నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్ కూడా బ్యాడ్ ఫేజ్ లోనే ఉంది. కార్తికేయ 2తో 100 కోట్ల హీరో అనిపించుకున్న నిఖిల్ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేశారు. ఈ లిస్ట్ లో స్వయంభూ, రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్న ది ఇండియా హౌస్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు కుబేర మూవీ నిర్మాతల బ్యానర్ లో ఓ సూపర్ హీరో సినిమాని అనౌన్స్ చేశారు నిఖిల్. మరి ఈ మిడ్ రేంజ్ హీరోల పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వెయిట్ అండ్ సీ.